హాయ్ హలో సహస్ర స్పెషల్ వ్యూవర్స్. ఏంటో ఇవాళ అంత చల్లగా ఉందని చెప్పేసి డోర్ ఓపెన్ చేసేసరికి ఇలా ఫుల్ స్నో అయితే పడి ఉంది, ఇంకా స్టిల్ పడుతూనే ఉంది. జస్ట్ అలా మన వ్యూవర్స్ కూడా చూపించినట్లుంటుంది అని చెప్పేసి వీడియో తీస్తున్నాను. సో రండి చూసేద్దాం అలా వెళ్ళి. బట్ వెహికల్లో వెళ్ళాలి అన్న సిచ్యుయేషన్ అయితే లేదు ఇక్కడ. సో ఫుల్ స్నో పడింది కదా, కార్ టైర్స్ అయితే స్కిడ్ అవుతాయి. సో అలా వాక్ చేస్తూ వెళ్తూ మీకు చూపిస్తాను. బట్ చాలా చల్లగా ఉంది. యూఎస్ వచ్చిన తర్వాత ఒక 2-3 days ఎంజాయ్ చేశాను. స్నో అబ్బా చాలా బాగుంటుంది అని చెప్పేసి అక్కడక్కడ ఇలా పేర్లు రాస్తూ అండ్ కొన్ని ఫొటోస్ తీసుకుంటూ ఒక మినిమం 1 or 2 days అయితే బాగుంటుంది. ఆ తర్వాత రియాలిటీ ఏంటో అర్థమవుతుంది. బికాజ్ మనకి బయటికి వెళ్ళలేము అండ్ గ్రాసరీస్ కానీ షాప్స్ కానీ ఎక్కడికి వెళ్ళలేము సిచ్యుయేషన్ అయితే కనిపిస్తుంది. బట్ అలర్ట్ చేస్తారు, ఇలా ఈ విధంగా హెవీ స్టవ్ ఉంది, హెవీ స్నో పడుతుంది, సో మీరు బయటికి వెళ్ళే సిచ్యుయేషన్ అయితే ఉండదు అని చెప్పేసి. సో ఇక బయటికి వెళ్ళి బిఫోర్ డేని అన్నీ తెచ్చేసుకుంటారు. బట్ ఏంటంటే అన్నీ ఒక 2-3 days అయితే ఇంట్లో ఉండాలి. అలా ఉండలేం కదా, కనీసం డేలో ఒక్కసారైనా బయటికి వెళ్ళాలి అనిపిస్తుంది. బట్ ఆ సిచ్యుయేషన్లో ఫుల్ చలిగా ఉంటుంది కదా, వెళ్ళలేము. ఇలా స్నో పడుతున్నందుకు హ్యాపీగా ఎంజాయ్ చేయాలో లేదంటే ఇంట్లోనే ఉంటున్నందుకు బాధపడాలో అర్థం కాదు. యా ఓకే ఫైన్, బట్ ఎలాగో బయటికి వెళ్ళాను కదా, మన కమ్యూనిటీలో స్విమ్మింగ్ పూల్ ఉంటుంది కదా, సో అక్కడ ఏ విధంగా ఉందో ఓసారి అలా చూసేద్దాం. సో ఇలా అయితే వెళ్తున్నాను. యా ఇలా చూడండి, ఇక్కడ గ్రాస్ మొత్తం వైట్ గ్రాస్ ఇలా తయారైపోయింది స్నో పడడంతో. బట్ కేర్ఫుల్గా అయితే వాక్ చేయాలి, లేదంటే స్కిడ్ అవుతుంది. సో ఇక్కడ మొత్తం వాటర్ కదా, ఇంకా చల్లగా అనిపిస్తుంది. సో ఇక్కడ ఎక్కువసేపు ఉండలేము మనము, సో వెళ్ళిపోదాం ఇంకా. యా ఇక్కడ చూస్తున్నారు కదా, ఆల్రెడీ ఒక 2-3 vehicles అయితే వెళ్ళినట్టు అనిపిస్తుంది. ఇదంతా చూస్తుంటే సమ్మర్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందా అని అనుకుంటున్నాను. రోడ్లపై ఇంకా ఎక్కువ స్నో పడినట్లయితే వీళ్ళు వింటర్ సర్వీస్ వెహికల్స్ని అలర్ట్ చేస్తారు. ఇలా ఎంత స్నోని రిమూవ్ చేసినా కూడా ఎమర్జెన్సీ వాళ్ళు మాత్రమే ఇలా బయటికి వెళ్తారనుకోండి, అఫ్ కోర్స్. బట్ మనమైతే ఇంట్లోనే ఉండాలి. ఈ స్నో ఒక 1 week వరకు అయితే ఇలాగే ఉంటుంది కదా రోడ్ల పైన. ఇలా యుఎస్లో అయితే కొన్ని స్టేట్స్లో ఈ వింటర్ తిప్పలు అయితే తప్పవు. యా ఇంతేనండి, ఇక నేనైతే రూమ్కి వెళ్తున్నాను. ఆల్రెడీ రూమ్లో ఏసీ అయితే అడ్జస్ట్ చేసి వచ్చేసాను. ఇది నా ఎగ్జైట్తో నేనైతే స్నో వీడియో తీసాను. సో ఇంతేనండి, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.